మీకు రియల్ నెంబర్స్ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే ప్రశ్నలు ఇవే. నేను అవే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఏ ప్రాబ్లమ్ మిస్ అయినా సరే మార్క్ మిస్ అవుతారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనే టాపిక్కు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషను, యూనిట్ డిజిట్ ట్రాప్స్, అలాగే ఫార్ములా రిలేషన్‌షిప్. ఈ 4 మీద మాత్రమే 1 మార్క్‌కి మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్‌లోనే హెచ్‌సిఎఫ్, ఎల్‌సిఎం కూడా వచ్చేస్తాయి. కాబట్టి నేను అది సపరేట్ టాపిక్ కింద రాయలేదు. ఈ 4 టాపిక్‌లు మీరు ప్రిపేర్ అయితే రియల్ నెంబర్స్ నుంచి 1 మార్క్స్ క్వశ్చన్స్ మీరు వదిలిపెట్టే ఛాన్స్ లేనే లేదు. సో క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ చూద్దాం. ఇందులో 1 మార్క్ ఏమడుగుతాడంటే కేవలం మిమ్మల్ని డెఫినేషన్ మాత్రమే అడుగుతాడు. మీరు ఈ డెఫినేషన్ ఏది పడితే అది రాయొద్దు. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న డెఫినేషన్ యాజ్ ఇట్ ఈజ్గా టెక్స్ట్ బుక్ టెర్మినాలజీ ప్రకారమే రాయండి. సో అసలు ఈ డెఫినేషను చదవకుండా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చెప్తాను. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ప్రతి కాంపోజిట్ నెంబర్ని ప్రైమ్ ప్రొడక్షన్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంటే నేను ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకున్నా 54. దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని చెప్పాడు? ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. మరి ప్రైమ్ నెంబర్లు మీకు తెలియాలి కదా. ప్రైమ్ నెంబర్లు ఏంటి? 2, 3, 5, 7, 11, 13 ఇలా రాసుకుంటే వెళ్తాం. మనం ఈ నెంబర్స్ ప్రకారం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఫస్ట్ 2 టేబుల్ ఇందులో డివిజిబుల్ అవుతుందా అంటే అవుతుంది. 2 అనేది 27 టైమ్స్ అవుతుంది. నెక్స్ట్ 27లో మళ్ళీ 2 డివిజిబుల్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ నెంబర్ 3 తీసుకోవాలి. మీరు ఫస్టే 3 తీసుకుంటారేమో 3 తీసుకోవద్దు. ఇక్కడ ఉన్న ఆర్డర్ ప్రకారమే తీసుకోవాలి. తర్వాత 9 2లో డివిజన్ అవ్వదు. మరి 3లో డివిజిబుల్లే కాబట్టి 3 × 3. ఇక్కడికి ఇక 3 అనేది ఇక వేటిలోనూ డివిజన్ అవ్వదు. 3లోను 1లోను మాత్రమే. అందుకని దీన్ని వదిలేస్తాం. మరి దీన్ని ఎగ్జామ్లో ఎలా రాయొచ్చా అంటే ఇలా రాయకూడదు. మరి ఎలా రాయాలి? 54 = 2 × 27 అవుతుంది. ఓకేనా? ఓకే. మరి రెండో స్టెప్ ఎలా రాయాలి అంటే 54 2 × 3 × 9 ఇలా రాయాలి. ఓకేనా? మరి లాస్ట్ స్టెప్ ఎలా రాయాలి? 2 × 3 × 3 × 3 కింద రాయాలి. ఇంకోలా చెప్పవచ్చు. ఎలా అంటే ఫస్ట్ స్టెప్ నుంచి =2 అనేది మారదు. ఈ కాంపోజిట్ నెంబర్ను మాత్రమే 3 × 9 కింద రాస్తాం. మరి రెండో స్టెప్ నుంచి =2 × 3 ఇక్కడ వరకు మారదు. ఇక్కడ వరకు లాస్ట్ 9 కాంపోజిట్ నెంబర్ 9ని మాత్రమే 3 × 3 రాస్తాం. ఇప్పుడు మనకి చివరగా వచ్చినటువంటి ఇవి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అనమాట. దేనికి? ఈ కాంపోజిట్ నెంబర్కి. దీన్నే మనం ఎగ్జామ్లో ఇలా రాసి వదిలేయకూడదు. లాస్ట్లో ఇలా రాసి బాక్స్ కొట్టాలి. ద ప్రైమ్ ప్రొడక్ట్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 54 = 2 × 3 × 3 × 3 ఆర్ 2 × 3³ ఇలా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ ఇస్తారు. ఓకేనా? మరి ఇక్కడ చెప్పాడు కదా, అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. ఈ ఫ్యాక్టరైజేషన్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్స్. మీరు ఎటువంటి ఆర్డర్ మార్చినా సరే ఫైనల్ రిజల్ట్ ఒకటే అన్నాడు. అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ 54ని మళ్ళీ ఇంకో 2 రకాలుగా నేను డివిజన్ చేస్తున్నాను. ఇంతకుముందు 2తో చేశాను కదా, ఇప్పుడు 3తో చేసి చూద్దాం. 3తో చేస్తే ఏమవుతుంది? 18 వస్తుంది. 18 మళ్ళీ 2తో చేస్తే 9 వస్తుంది. మళ్ళీ 9ని 3తో చేస్తే 3 వస్తుంది. ఇది ఇంకొకలాగా చేద్దాం. ఈసారి ఇక్కడ 2తో చేశాంగా, ఇక్కడ కూడా 3తో చేసి చూద్దాం. ఇక్కడ నుంచి అండ తర్వాత నుంచి చివరి వరకు ఉన్న అర్థం ఏంటంటే చూడండి, మీరు 3తో చేసిన 3 2 3 3 అనే ఆర్డర్లో చేసిన, 3 3 2 3 అనే ఆర్డర్లో చేసిన, 2 3 3 3 అనే ఆర్డర్లో చేసిన, ఫైనల్గా వచ్చే రిజల్ట్ ఒక్కటే. అదే మీకు ఇక్కడి నుంచి చెప్తున్నాడు. దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్స్. ఇలా అర్థం చేసుకుని మీరు చదివితే ఫండమెంటల్ థియరమ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. రెండోది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ సంబంధించి మీకు టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్ 1.1లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను 140కి తీసుకుంటున్నాను. ఇంతకు ముందులాగా 2 టేబుల్తో చేద్దాం. 70 వస్తుంది. ఆ తర్వాత 70 అనేది 2లో మళ్ళీ డివిజిబుల్ కాబట్టి మళ్ళీ 2 టేబుల్తో చేద్దాం. 35 వస్తుంది. ఈసారి 2 టేబుల్ 3 టేబుల్ రెండు డివిజిబుల్ కావు. అప్పుడు ఏం తీసుకోవాలి? 5 తీసుకోవాలి. 5 7s 35 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాసుకోవాలిగా. 140 = 2 × 70. తర్వాత మూడుని రాయాలి. అంటే 1 2 3 నెంబర్లు రాయాలి కదా. 140 = 2 × 2 × 35 అవుతుంది. లాస్ట్ది 2 × 2 × 5 × 7 అవుతుంది.
ఇప్పుడు మళ్ళీ ద ప్రైమ్స్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 140 ఈక్వల్ టు అని చెప్పి ఇది రాసి బాక్స్ కొట్టేశారనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ 156 కూడా సేమ్ టు సేమే. 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది, మళ్ళీ 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. ఈసారి 2 టేబుల్తో డివిజిబుల్ కాదు, అప్పుడు 3 తీసుకోవాలి, 3 13s. ఇక్కడతో లాస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసింది, ఇక్కడ మనం డివిజన్ చేయలేము. దీన్ని కూడా ఫస్ట్ ఏం చేస్తాం, 2 × 75 రాస్తాం. సెకండ్ ఏం చేస్తాం, 2 × 2 × 39 రాస్తాం. మరి థర్డ్ ఏం చేస్తాం, లాస్ట్కి ఆన్సర్ రాసేస్తాం. ఇక్కడ 156 అనేది కంప్లీట్గా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద ఎక్స్ప్రెస్ చేసేసాం. సో దాన్ని ఈక్వల్గా లాస్ట్ స్టెప్, ఫస్ట్ ఎక్కడ బిగిన్ అయ్యాం, లాస్ట్ ఎక్కడికి వచ్చాం అనేది ఈ లాస్ట్ స్టెప్ క్లియర్గా రాసుకుని, స్క్వేర్లు ఏమన్నా ఉన్నాయా, క్యూబ్లు ఏమైనా ఉన్నాయా చూసుకుని రాసేసుకుంటే మనకి ఈ లాస్ట్ స్టెప్ ఇంపార్టెంట్. ఈ స్టెప్ని చూసి మనకు మార్కులు వేస్తారు. ఓకేనా? నేను ఎలా చేశానో మీరు కూడా ఎగ్జామ్లో అలాగే చేయండి, అస్సలు మిస్ అవ్వదు. ఇక పోయిన ఈ 3 ఉన్నాయి, 3825, 50505, 5005, 7429. ఈ 3 మీరు ప్రాబ్లం చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో. నేను చూసి మళ్ళీ మీకు కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. నెక్స్ట్ టాపిక్ యూనిట్ డిజిట్ ట్యాబ్స్. మీకు ఎలా ఇస్తాడు, ఈ నెంబర్లో లేకపోతే ఈ నెంబర్లో ఇలాంటి వాటిల్లో మీకు యూనిట్ డిజిట్లో ఏ నెంబర్ వస్తుంది అని అడుగుతాడు. అప్పుడు 6 అనుకోండి, 6కి 5కి ఎట్టి పరిస్థితుల్లో పైన పవర్లో ఎంత ఉన్నా వచ్చేది యూనిట్ డిజిట్లో అదే నెంబర్ వస్తుంది. 6కి 6 వస్తుంది, 5కి 5 వస్తుంది. 4కి మాత్రం 4, 6 ఆల్టర్నేటివ్గా వస్తాయి. 9కి 9, 1 ఆల్టర్నేటివ్గా వస్తాయి. 4కి బేస్కి ఏమో 4 వస్తుంది, బేస్ నెంబర్ పైన బేస్ నెంబర్ ఉంటే 4 వస్తుంది, కింద ఇది చూడండి దీనికి ఏమొస్తాయి అంటే 4 కానీ 6 కానీ, దీనికి 9 కానీ 1 కానీ, బేస్ నెంబర్ ఉంటే 4 వస్తుంది 4కి, ఈవెన్ నెంబర్ ఉంటే 6 వస్తుంది. మరి ఇక్కడ ఉన్నది ఏంటి, బేస్ నెంబర్ కాబట్టి 4కి 4 వస్తుంది. ఓకేనా? మరి అలాగే 9కి చూద్దాం. 9కి బేస్ నెంబర్ ఉంటే 9 వస్తుంది, ఈవెన్ నెంబర్ ఉంటే 1 వస్తుంది. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి దీనికి 1 వస్తుంది. మీకు ఎగ్జామ్లో అడగడానికి మనకి టెక్స్ట్ బుక్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి 4 పవర్ n, 6 పవర్ n. కాబట్టి మీకు 6, 4 ఈ 2 నుంచి మాత్రమే అడుగుతాడు. నేను చెప్పిన ఈ ట్రిక్ను ఫాలో అయ్యి ఆన్సర్ చేసేయండి. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఎల్సిఎంకి మీకు టెక్స్ట్ బుక్లో 1.1లో ఉన్న థర్డ్ థర్డ్లో మీకు 3 రోమన్స్ ఉన్నాయి. ఈ 3 రోమన్స్ నుంచి అడిగే అవకాశం ఉంది. అందులో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఇవి ఇంపార్టెంట్ అని కాదు, ఎక్కువగా ఇది అడిగాడు, తర్వాత ఇది లాస్ట్లో ఇది అడిగాడు. సో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయడం నేర్చేసుకున్నాం కాబట్టి 12కి వచ్చేసరికి 2 స్క్వేర్ 3 వస్తుంది, 15కి వచ్చేసరికి 3 × 5 వస్తుంది, నెక్స్ట్ 21కి వచ్చేసరికి 7 × 3 వస్తుంది. ఇది ఆల్రెడీ నేను చెప్పాను కదా, అందుకని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు దీనికి హెచ్సిఎఫ్ ఎలా రాయాలి, ఇలా రాయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ బ్రాకెట్ అంటే ఆఫ్ 12, 15 అండ్ 21. ఈ మూడిటికి హెచ్సిఎఫ్ ఏమవుద్దంటే మూడిట్లోనూ కామన్గా ఉన్న నెంబర్ తీసుకోవాలి. అంటే 12లోను, 15లోను, 21లోను కామన్గా ఉన్న నెంబర్ ఏంటి, 3 తీసుకుని ఇందులో పవర్స్ చూసుకుని చిన్న పవర్ వేస్తే హెచ్సిఎఫ్ వస్తుంది. మూడిట్లోనూ పవర్ 1 ఉంది కాబట్టి నేను 3 వేసాను. ఒకవేళ ఇక్కడ 3 క్యూబు, 3 స్క్వేరు, 3 1 అని ఉంటే 3 పవర్ 1 అంటే చిన్న పవరే హెచ్సిఎఫ్ అవుతుంది. మరి ఎల్సిఎం ఏమవుతుందో చూద్దామా. ఎల్సిఎం అనుకోండి, ప్రతి నెంబరు రాయాలి. 2, 3 ఆల్రెడీ ఉందిగా, మళ్ళీ రాయకూడదు. 5, 7 అంటే 2, 3, 5, 7 అంటే ఉన్న నెంబర్లన్నీ రాయాలి, మధ్యలో ఇంటూ ఉండాలి. అలాగే పవర్లో పెద్ద పవర్లు ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది. మరి ఇక్కడ 2కి వచ్చేసరికి ఏంటంటే స్క్వేరు, ఆల్రెడీ ఇంకో 2 లేదు. ఒకవేళ 2 పవర్ 5 అని ఉందనుకోండి, 5 తీసుకుంటాం, ఎందుకంటే పెద్ద పవర్ని ఎల్సిఎంలో తీసుకుంటాం. సో దీన్ని మనం ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 420 వస్తుంది. ఇదే దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ 8కి కనుక మీరు ఇలాగే రాసుకోవాలి, నేను సింపుల్గా చెప్తున్నాను. 8కి కనుక మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 క్యూబు, 9కి వస్తే 3 స్క్వేరు, 25కి వస్తే 5 స్క్వేరు వస్తుంది. ఇప్పుడు మీరు అంటారు, సార్ మూడిట్లోనూ కామన్గా ఉన్నది తీసుకోవాలి, హెచ్సిఎఫ్ కామన్గా ఉన్నది కదండి, మరి ఎలాగండి అంటారు. నేను హెచ్సిఎఫ్ 1 అని రాశా. మరి హెచ్సిఎఫ్ మూడిట్లోనూ కామన్గా ఉన్నదిగా తీసుకోవాల్సింది, మరి ఇక్కడ ఇందులో 1 అనేది కామన్గా లేదనుకుంటారేమో. 2 క్యూబ్ అంటే 1 × 2 క్యూబేనే కదా, ఇది కూడా 1 × 2 క్యూబ్ అనే కదా, ఇది కూడా 1 × 2 క్యూబ్ 5 స్క్వేర్ అనే కదా. సారీ, అంటే అన్నిటిలోనూ కామన్గా 1 అనేది ఉంది. 1ని మనం ప్రైమ్ ఫ్యాక్టరీ చేసినప్పుడు రాయం. కాబట్టి మూడిట్లోనూ కామన్గా ఉన్నది ఏది లేదు అంటే 1 కామన్గా ఉన్నట్టు హెచ్సిఎఫ్ 1 అవుతుంది.
ఓకేనా. మరి ఎల్సిఎం ఏమవుతుంది, 2 3 5 ఈచ్ నెంబర్ తీసుకోవాలి. 2 3 5 పవర్లో 3 ఉంది, స్క్వేర్ ఉంది సేమ్ అవే ఇంటూ చేసేస్తే సరిపోద్ది. మీకు ఇంటూ చేస్తే 1800 వస్తుంది. ఆన్సర్ చెక్ చేసుకోండి. మరి ఈ ప్రాబ్లంకి ఆన్సర్ చేసిన కామెంట్ సెక్షన్లో చెప్తారా మీరు? ఓకే. నెక్స్ట్, ఈ హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫార్ములాకి రిలేటెడ్గా ఉన్నది అడుగుతాడు. అంటే సెకండ్ అనమాట, 1.1లో ఉన్న సెకండ్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో కూడా సేమ్ టు సేమ్ మీకు ఇక్కడ ఆల్రెడీ ఎల్సిఎం ఇంటూ ఎల్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అనే దాన్ని వెరిఫై చేయమని ఇచ్చాడు. నేను వెరిఫై అంటలా, రిలేటెడ్గా అడుగుతాడన్న. వెరిఫైకి రిలేటెడ్గా ఒకేలాగా చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 26 రాస్తాం, తర్వాత 91 రాస్తాం. 26కి 91కి మనకి ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత హెచ్సిఎఫ్ ఏమవుతుంది, రెండింటిలోనూ 13 కామన్గా ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ 13 కదా, తెలిసిపోయింది కదా మనకి. ఎల్సిఎం ఎంత అంటే ఇదిగోండి హెచ్సిఎఫ్ ఎల్సిఎం నేను కనుక్కునేసి అనుకోండి, మీకు ఆల్రెడీ ఎల్సిఎం చెప్పా, మీకు ఆల్రెడీ ఎల్సిఎం తెలుసు. మరి రిలేటెడ్గా అడగాల్సినప్పుడు ఎలా అడుగుతాడో తెలియాలి కాబట్టి ఎల్సిఎం మనం తెలియదు అనుకుని ఈ మూడింటిని బట్టి, అంటే మనకి ఇచ్చిన 2 నెంబర్లు ప్లస్ తెలిసిన హెచ్సిఎఫ్ని బట్టి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఇక్కడ రాసి ఉంది కదా, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్. ఇందులో ఎల్సిఎం నాకు తెలియదు, అందుకే హెచ్సిఎఫ్ని అటు పంపించేద్దాం. మరి హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది ఇక్కడ, 13. ముందు 13 రాయండి ఈ ప్లేస్లో, మిగిలింది యాజ్ టీజ్గా ఉంటుంది. హెచ్సిఎఫ్ఏ రాసాం మనం. ఈ 13 అటు పక్క వెళ్ళింది అనుకోండి, బై అవుతుంది, ఎందుకంటే ఇటు పక్కన ఇంటూలో ఉందిగా, అందుకని బై అవుతుంది. ఇక్కడ రాద్దాం. ఈ 13 26 రెండు కూడా 13 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ చేసేయండి. అప్పుడు 2 టైమ్స్ 291 ఎంత, 182. సో ఎల్సిఎం అనేది ఇలా ఉంటుందంటే మిమ్మల్ని హెచ్సిఎఫ్ ఎల్సిఎం అడగొచ్చు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అడగొచ్చు, లేదా హెచ్సిఎఫ్ ఎల్సిఎం రిలేటెడ్ క్వశ్చన్ అడగొచ్చు, లేదంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అడగొచ్చు. ఇవే మాత్రమే నేను ఏదైతే చెప్పానో. అలాగే యూనిట్ డిజిట్ ట్రాప్స్ అడగొచ్చు. నేను ఏదైతే చెప్పానో అదే ఖచ్చితంగా మీకు రియల్ నెంబర్స్ నుంచి 1 మార్క్ కింద వస్తుంది. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు దాన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, 1 మార్క్ కూడా మిస్ అవ్వరు. ఓకే. అలాగే మీకు ప్రతి ఒక్క చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.